నింపింది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్లో ప్రీమియర్ షో నేపథ్యంలో ఘోరం జరిగింది. సంధ్య థియేటర్లో సినిమాను చూసేందుకు హీరో అల్లు అర్జున్ రావడంతో ఆయన్ని చూసేందుకు వేలాదిగా జనం ఎగబడ్డారు. తీవ్రమైన తొక్కిసలాట తోపులాట్లో అభిమాని రేవతి మృతి చెందగా ఆమె 9 ఏళ్ల కుమారుడు శ్రీతేజ్ 7 ఏళ్ల కూతురు స్పృహ తప్పారు. పరిస్థితి విషమంగా ఉండడంతో బాబును పోలీసులు నిమ్స్కు తరలించారు. ఈ ఘటనలో మరో 10 మంది వరకు గాయపడినట్లు తెలుస్తోంది. అలాగే మూవీ చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో రేవతి ప్రాణాలు కోల్పోవడానికి అసలు బాధ్యులెవరు? వారికి ఎవరు సాయం చేస్తారు? ఈ ఘోరంపై స్పందించేదెవరు? కేవలం దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతోనే అల్లు అర్జున్ అయితే సరిపెట్టారు. మరి పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. ఇప్పుడు ఆ కుటుంబానికి దిక్కెవరు? రేవతి కుటుంబానికి న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ విద్యార్థి సంఘాలు ధర్నా చేపట్టాయి. బాధిత కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, ప్రీమియర్ షోకొచ్చి నిర్లక్ష్యంగా వ్యవహరించిన సినీ హీరో అల్లు అర్జున్ పై కూడా కేసులు పెట్టాలని విద్యార్థి సంఘాలైతే తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు. సో ఇదే విషయంపై ఇవాళ మనం డిబేట్ లో డిస్కస్ చేద్దాం. మనతో పాటు డిబేట్ లో జాయిన్ అయ్యారు చిట్టిబాబు గారు, నిర్మాత, అలాగే ఫిలిం క్రిటిక్ శ్రీకాంత్ గారు అండ్ కేతిరెడ్డి జగదీష్ గారు కూడా జాయిన్ అయ్యారు, నిర్మాత, యాక్టివిస్ట్ కూడా. సో అసలు ఎలా చూడాలి సార్? అంటే ఒక సినిమా చూడడానికి వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. అంటే ఎంటర్టైన్మెంట్ కోసం చక్కగా ఫ్యామిలీతో టికెట్స్ బుక్ చేసుకుని హ్యాపీగా మూవీ చూసి వద్దామని వెళ్లిన మహిళ చనిపోయింది. అసలు సమాజం ఎటుపోతుందంటారు? ఎవరు దీనికి బాధ్యత? పోలీసుల వైఫల్యం అంటారా? థియేటర్ ఇర్రెస్పాన్సిబిలిటీయా? లేకపోతే హీరో తప్పిదమా? ఫ్యాన్స్ ఓవర్ హైపా? ఏం చెప్తారు? బేసిక్ గా చెప్పాలంటే ఇప్పుడు మన కుంభమేళాకు పోయి చనిపోతా ఉంటారు జనాలు, తెలుసు కదా. సినిమాలకి వచ్చి ఎప్పుడు కూడా ఇట్లా జరిగిన సందర్భాలు లేవన్నమాట. దీంట్లో ఎవరు బాధ్యులు అని చెప్పాలంటే అల్లు అర్జున్ ప్రథమ బాధ్యతుడు. ఆ తర్వాత సినిమా థియేటర్ మేనేజ్మెంట్ తర్వాత బాధ్యత వహించాల్సి ఉంటుంది. నిర్లక్ష్యం వహించారు కాబట్టి పోలీసు ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయకుండా సోషల్ మీడియాలో ఓవర్గా 6 గంటల నుంచి వస్తున్నాడు పులి వస్తున్నాడు, పుష్ప 2 వస్తున్నాడు, తగ్గేదేలే అని చెప్పి సోషల్ మీడియాలో వాటిలో ఊదరగొట్టేదలికి జనాలు ఎక్కడ లేనివాళ్ళు ఇప్పుడు ఆమెకేం పని అక్కడ ఉంది సినిమా, ఆమె చూడాలంటే అక్కడ ఉంది దిల్సుఖ్ నగర్ లో, అది 900 ఇచ్చి ఆడ చూడొచ్చు. ఆమె ఎందుకు ఇక్కడికి వచ్చింది? అల్లు అర్జున్ చూసేదానికి వచ్చింది పాపం. చూసింది అతను వచ్చినప్పుడు అది దాన్ని పాయలుగా తీశారనమాట. మధ్యలో దారి ఇచ్చారు అతనికి. ఆ దారి ఇవ్వటంతో వీళ్ళు పోలీసు ఏం చేశారంటే పోలీసు అలా నెట్టేసే తల్లికి ఆ నెట్టడంలో వీళ్ళందరూ పోయి ఆమె మీద పడ్డారు, ఆ పిల్లల మీద పడ్డారు అనమాట. ఆమె ఎందుకు జరిగింది అని అంటే ప్రధానంగా దీనికి ఈ జనాన్ని అందరినీ ఎవరైతే టికెట్లు ఉన్నారో వాళ్ళందరినీ ముందు వదిలేసి ఉండాల. అల్లు అర్జున్ రాకముందు, అల్లు అర్జున్ వచ్చిన తర్వాత, ఆయన ప్రవేశం జరిగిన తర్వాత లోపలికి వీళ్ళందరినీ అలౌ చేశారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే తప్పు. ముందే వాళ్ళందరినీ పంపించి మహిళల్ని పిల్లల్ని పంపించేసి ఉన్నారు అనుకోండి. ఇప్పుడు వాళ్ళు చాలా మంది టికెట్లు 900 ఇచ్చి కొన్నోళ్ళు కూడా సినిమా చూడాల, 1100 ఇచ్చి కొన్నోళ్ళు కూడా ఈ రకంగా అల్లు అర్జున్ తో పాటు దోసుకుంటా లోపలికి వచ్చేసారు. కొంతమంది జనం వచ్చేసారు, వాళ్ళు కూర్చునేసారు, వీళ్ళు బయట ఉండిపోయారు. హాల్ లోపలికి ఫుల్ అవ్వగానే ఎవరిని కూడా పంపించలేదు. దీంట్లో సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ యొక్క నిర్లక్ష్యం ఉంది. అల్లు అర్జున్ అలా రావడం తప్పు. ఎందుకు రావాలంటే ఓవర్ గా చెప్పి ఇదేమన్నా ప్రకటన, ఏదో నేను పెద్ద గొప్ప అని చూపించుకునేదానికి రావడం. ఈ సినిమాలు చూస్తారు మామూలుగా హీరోలు, ఏ థియేటర్ పోతున్నారని చెప్పుకొని చూడరు. మల్లికార్జున పోతారు, లేదంటే ఏఎంబికి పోతారు, అట్లా సడన్ గా వెళ్తారు. ఏ థియేటర్ పోతున్నారో తెలియకుండా. బాహుబలి అవన్నీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఇట్లా పలాని సంధ్యా థియేటర్ లో వచ్చి చూస్తాడు అని అంటే దానికి అసలు అవసరమే లేదు. టికెట్లు పోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ టికెట్లు అమ్ముడు పోయినాయి, ₹1100 లెక్కన అమ్ముడు పోయినాయి. అమ్ముడు పోయిన దగ్గర చెప్పుకోవచ్చు కావాలంటే. హీరో వస్తాడంటే కొంటారు అనే ఉద్దేశాన్ని క్రియేట్ చేయొచ్చు. ఇది తప్పిదము అనే దానికంటే ఇది ఒక నిర్లక్ష్య వైఖరి అన్నమాట. ఆల్ మేనేజ్మెంట్ ఏం చేసి ఉండాలంటే ఇంతమంది వస్తారని ఒక ఎక్స్పెక్టేషన్ చేసి జనాన్ని, పోలీసుని ఆ నిష్పత్తిలో పోలీసుని అక్కడ ఎంగేజ్ చేసి ఉండాలి. ఏదో వచ్చేసారు అని అంటే బయటకు వచ్చారు. ఒక పక్క కాంట్రవర్సీ ఉంది, కాంట్రవర్సీ వాళ్ళు కూడా చేసుకునకూడదని ఏముంది? ఇది మెగా ఫ్యాన్స్, అటు వాళ్ళ ఫ్యాన్స్, ఇద్దరి మధ్య క్లాషెస్ ఉన్నాయి కదా. ఈ మెగా ఫ్యాన్స్ వాళ్ళు కూడా అలా దోచుకొని వచ్చారు అని కూడా మనం అట్లా ఫైట్ లాగా కూడా ఉండొచ్చు కదా.
పడడం కానీ ఏదైనా కానీ అది చిన్న ప్లేసు. సంధ్య థియేటర్ అనేది చాలా చిన్న. ప్రాణం పోయింది. ప్రాణం పోయింది. ఆమెకి ఏదో మేమేదో చేస్తాము, అవి చేస్తాము, ఇవి చేస్తాము, ఆ కుటుంబాన్ని ఆదుకుంటాము, అది ఇది అంటున్నారు. ఒక ప్రాణం పోతే, విలువైన ప్రాణం పోతే ప్రాణాన్ని అయితే తీసుకురాలేరు. కాబట్టి మేమేం చెప్తున్నామంటే, ఇప్పుడు తెలంగాణలో ఉన్న స్టూడెంట్ వింగ్ అందరూ కూడా అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయాలని చెప్పి కోరుతున్నారు. మేము కూడా అల్లు అర్జున్ ని ఖచ్చితంగా పార్టీగా చేర్చాలా, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలని చెప్పి మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. ఆయన సిఐ గారు లేరు కాబట్టి వెనక్కి వచ్చాము. కాబట్టి రేపు మార్నింగ్ అయినా మేము పెడతాం. దాంట్లో ఉన్న రీజన్స్ అవన్నీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏదో కేసు పెట్టినట్టున్నారు. వాళ్ళు థియేటర్ ముందు కూడా నిరసన దీక్ష కూడా చేపట్టారు. ₹1 ఏదో డిమాండ్ చేస్తున్నారు అని అన్నారు. పిల్లోడు ఇంకా కిమ్స్ లో ఉన్నాడు, ఆ అబ్బాయి శ్రీతేజ్ అనే అబ్బాయి కిమ్స్ లో ఉన్నాడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు అని చెప్పి చాలా చెప్తున్నారు. ఇవన్నీ ఎట్టంటే చెప్పంటారా, ఇప్పుడు సమస్య అనేది ఈ సమస్య ఇటువంటి సమస్య. మొన్న దేవర సినిమా ఉంది, దానికి ఓవర్ క్రౌడ్ వచ్చారు. ఓవర్ క్రౌడ్ వచ్చినప్పుడు ఏం చేశారు పోలీసు? ఏం చేశారు? ఈవెంట్ క్యాన్సిల్ చేశారు. ఈవెంట్ ఎందుకు క్యాన్సిల్ చేశారు? దీన్ని మనం మేనేజ్ చేయలేము అనే పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ పోలీసులు ఆ పరిస్థితి ఎందుకు ఉంది అనేది కూడా రేపు ప్రభుత్వానికి రేపు కమిషనర్ దృష్టికి, కమిషనర్ దీనిపైన రిపోర్ట్ అడుగుతాడు. ఎందుకు జరిగింది ఈ విధంగా పోలీసులు చెప్పాల్సినంత అవసరం తప్పకుండా ఉంటుంది. ఇది సభ్య సమాజం తలదించుకునే విధంగా సినిమా హీరోలందరూ తెలుసుకోవాల్సింది ఒకటే, మీరు సినిమా థియేటర్లకు వస్తేనే తెల్లారు అదేం లేదు. మీరు సినిమా థియేటర్లకు వచ్చి చూసి ఈ రకంగా మేము పెద్ద గొప్ప, మేము తగ్గేదే లేదు, అది లేదు, ఇది లేదు అనుకుని ఆడకొచ్చి తగ్గేదే లేదని ఒక ప్రాణాన్ని తీసుకొని పోయారు. కాబట్టి మేమేం చెప్తామంటే, ఇది నిజంగా కూడా మానవ సమాజం తలదించుకునే విధంగా ఉందన్నమాట. ఈ రకంగా ఒక మహిళ మరణం, ఒక చిన్న పిల్లవాళ్ళని వాళ్ళని పైన పెట్టి నొక్కతా ఉంటే, అది రాత్రి చూపించే మీ టీవీలో చూసినట్టున్నా, నొక్కతా ఉంటే ఎంత బాధాకరమైన సంఘటన అనేది మనం ఆలోచించాలని. చాలా అదృష్టం బాబు ప్రాణాలతో బయటపడ్డాడు. ఇంకా చిట్టిబాబు గారు, మీరు ఎన్టీఆర్ కాలం నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, చూస్తున్నారు, ఎన్నో బిగ్ మూవీస్ రిలీజ్ అయ్యాయి. అసలు ఒక ప్రాణం పోయే సిచ్యువేషన్ ఏంటండి? అంటే ఇప్పుడు కేతిరెడ్డి గారు కూడా చెప్పారు, హీరో రావచ్చు తప్పలేదు, ఫ్యాన్స్ చూడొచ్చు, సడన్ గా వెళ్లి ఫ్యాన్స్ పక్కన కూర్చొని ఇలాంటివి విన్నాం. కానీ ఆయన్ని ముందు థియేటర్లోకి ఎలో చేసి తర్వాత ఫ్యాన్స్ ని పంపించడం, అసలు ఏం చెప్తారు? టోటల్ గా హీరోగా ఆపాదించడం తప్పమ్మా. ఇది టోటల్ గా మిస్టేక్ ఆఫ్ ది థియేటర్ మేనేజ్మెంట్. థియేటర్ మేనేజ్మెంట్ చెప్తా, థియేటర్ మేనేజ్మెంట్ తప్పేంటి, గతంలో మేము హీరోలు రావటాలు, థియేటర్కి రావటాలు, నేనే కృష్ణ గారితో, బాలయ్య తోటి, రామారావు గారి సినిమా రిలీజ్ అప్పుడు ఎందుకు ఇదే సంధ్యా థియేటర్లో ఈనాడు సినిమా రిలీజ్ అయినప్పుడు ఇదే సంధ్యా థియేటర్ కృష్ణ గారు వచ్చారు. కృష్ణ గారితో పాటు నేను వెళ్ళాం. ఆ రోజు ఫస్ట్ షోకి ఈనాడు సంధ్యా థియేటర్లో చూసాం. ఆయన హీరో రావటం అలవాటైంది, హీరోలు రావటం, థియేటర్కి రావటం. కాకపోతే అప్పుడు మేనేజ్మెంట్ ఏం చేసింది, కృష్ణ గారిని ఏం చేశారంటే, టైటిల్స్ పడ్డాక కృష్ణ గారు లోపలికి వచ్చారు. టైటిల్స్ వచ్చాక అప్పటికి ఆడియన్స్ తెలియదు. అలాంటి మేనేజ్మెంట్ అలా చేశారు. కరెక్ట్ గా కృష్ణ గారు టైటిల్స్ అయిపోయి, ఆ టైటిల్స్ అయ్యడానికి అంతా అప్పుడు లోపలికి వచ్చారు. అప్పుడు వాళ్ళకి ఎవరికి తెలియదు. తర్వాత ఇంటర్వెల్లో తెలిసింది, వచ్చారన్నా తెలుస్తుంది కదా. ఇంటర్వెల్ తెలిసినాక సాయంత్రం అయిపోయినాక బాల్కనీ దగ్గర నుంచి అందరికి క్లోజ్ చేశారు. అందరు బయటకు వచ్చారు. బాల్కనీ నుంచి అందరికి చేయి చూపించారు. సంతోషం. ఇది ఒక ఆర్గనైజేషన్, పోలీసులు పెట్టారు. అప్పటికి పోలీసులు చివరిలో మళ్ళీ గొడవ అవుతుందని అప్పుడు పోలీసులు తెప్పించారు. ఇది ఒక మేనేజ్మెంట్ యొక్క విషయం. ఆ మేనేజ్మెంట్ సరిగ్గా చేయలేదు. వాళ్ళకి తెలియాలి, ఇంత స్టార్ వస్తున్నాడంటే ఎంత జనాలు వస్తారు, ఎలా మీద పడతారు, కనుక పోలీసులు 10 మంది సరిపోతారా, ఇంకెంతమంది కావాలి, ఇమీడియట్గా తెచ్చుకోవాలి. అది వాళ్ళు ఏర్పాటు చేయలే, వాళ్ళ తప్పు. ఇప్పుడు తప్పులో ఒకళ్ళది తప్పు కాదు, వీళ్ళది తప్పు. అంత భార్య పిల్లలు తీసుకుని అర్ధరాత్రి షోకి రావటం ఏంటమ్మా? ఏం బాధ్యత అది? ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ. ఈ ఇర్రెస్పాన్సిబుల్ ఫాదర్ కాదు అతను, ఇర్రెస్పాన్సిబుల్ హస్బెండ్ కాదు. ఒక అర్ధరాత్రి మనం వన్ సైడెడ్ గా మాట్లాడకూడదు. తప్పు అనేది ఇక్కడ ఉంది. మీరు 1 గంటకి పసిపిల్లాడు తీసుకుని సినిమాకి వస్తారా? చిన్నపిల్లాడు తీసుకుని వస్తారా? 1 గంటకి చిన్నపిల్లాడు తీసుకుని వస్తారా? టికెట్ తీసుకో. 1 గంటకి నీకేం చిన్నపిల్లాడు తీసుకుని రావాల్సిన అవసరం ఏంటి? చిన్నపిల్లాడిని ఇలాంటి ఫస్ట్ డే ఇలాంటి షో హడావుడి ఉంటుంది, జనాలు ఉంటారు. మీది
ఇర్రెస్పాన్సిబిలిటీ. సో చనిపోయారు కనుక నేను స్పీడ్ గా వెళ్తాడమ్మా బైక్ లో, స్పీడ్ గా వెళ్తాడు, ఎదురుకుండా కారు గుద్దుంది, కారు గుద్దగానే వీడికి దెబ్బ తగులుతుంది. అందుకని వాడి తప్పు అంటే ఎట్లా? నువ్వు స్పీడ్ గా వెళ్ళడం తప్పు కాదా అని, నువ్వు ఓవర్ స్పీడ్ వెళ్ళడం వల్ల జరుగుద్ది. సో నీకు ఆలోచన లేకుండా చేశారు. సో తప్పు అనేది ప్రాణం పోయింది కనుక ఎస్, ప్రాణం పోయింది, ఎవరు తిరిగి ఇవ్వలేరు, దానికి కాంపన్సేషన్ ఏమి ఇచ్చినా చెల్లదు. సో దానికి మేనేజ్మెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్, థియేటర్ మేనేజ్మెంట్. దాన్ని అర్జున్ని దాంట్లో పెట్టడం తప్పు. అర్జున్కి ఏ సంబంధం? ఒక వస్తాడు థియేటర్కి వచ్చి అలా ఆనవాయితీ రామారావు గారి రోజు నుంచి ఈ రోజు దాకా సినిమా థియేటర్కి రిలీజ్ అయితే ఏదో ఒక థియేటర్కి హీరో రావడం ఆనవాయితీ. అది ఆ ప్రొడ్యూసర్, ఆ యూనిట్ వస్తారు, ఆ ఆనవాయితీ ప్రకారం వచ్చాడు. వస్తే ఇక్కడ మేనేజ్మెంట్ చేయాల్సింది. ఇక్కడ ఏంది ఏమన్నా తప్పు అంటే అర్జున్ తప్పేదనంటే అర్జున్ తను వస్తున్నప్పుడు నేను వస్తున్నాను మరి ఏంటి అరేంజ్మెంట్స్ ఏంటి అని ఒక మాట అడుగుంటే వాళ్ళు అప్రమత్తం అయ్యేవారేమో. అయ్యో ఆయన వస్తారా అడిగాడు, ఏమిటి పోలీసు సరిపోతే అప్రమత్తం అయ్యాడు. వాళ్ళు అది అడగలేదని ఏమన్నా అనొచ్చావు. కానీ టోటల్గా అర్జున్ తప్పు అని అంటాం కరెక్ట్ కాదు. అది అర్జున్ ఎట్లా తప్పు అవుద్ది? అర్జున్ హీరో, తన సినిమా రిలీజు వచ్చాడు, ప్రేక్షకులకి వచ్చాడు, ఆనవాయితీ. ఇదేం కొత్త కాదు, వాళ్ళు ఫస్ట్ టైం అర్జున్ కాదు. ఆనాటి రామారావు రోజుల నుంచి ఈ రోజు దాకా ప్రతి సినిమాకి ఉంది. అయితే ఫస్ట్ హీరోని లోపలికి పంపించడం, తర్వాతే టికెట్స్ తీసుకున్న వాళ్ళు పంపించడం, ఇది కూడా ఆనవాయితీనా? అదే అక్కడ తప్పు మేనేజ్మెంట్ అంటున్నాను. మేనేజ్మెంట్ అదే అందుకని కృష్ణ గారి విషయం చెప్పింది. నేను ఈనాడుకి నేను ఆయనతో పాటు ఉన్నాను కనుక, ఆయన సినిమాలకు నేను రిలీజ్ హీరోతో పాటు ఉన్నాను కనుక చెప్తున్నా. ముందు హీరో అనే వాళ్ళని, ఆర్టిస్ట్ ని థియేటర్ టైటిల్స్ స్టార్ట్ అయిపోయినాక ఎంటర్ అవుతారు లోపలికి. ఆ బాక్స్ లో ఎక్కడైనా పెట్టేసి రెడీగా పెట్టి టక్కన తీసుకెళ్తారు వీళ్ళందరూ వెళ్ళిపోయాక. ఆ తర్వాత తెలిసినాక కూడా బయట నుంచి బాల్కనీ నుంచి కనపడతారు, వాళ్ళు ఎగబడతారు. అప్పటికి కూడా ఇంటర్వెల్ లో కూడా కింద నుంచి ఎగబడి చూసే ఉన్నాయి. చేయి చూపిస్తే సంతోషపడతారు, ఆగుతారు. చివరిలో కూడా వెళ్ళేటప్పుడు చేయి చూపిస్తారు. అలా చేయకుండా వీళ్ళు వదిలిపెట్టేశారు. అక్కడ వాళ్ళు కూర్చోబెట్టి వస్తున్నాడు వీళ్ళు అనౌన్స్మెంట్. మేనేజ్మెంట్ బుద్ధి ఉండాలమ్మా వాళ్ళకి. వాళ్ళ థియేటర్ తెలుసు, ఇవాళ కొత్త కాదు. ఫ్యాన్స్ హీరో కేతిరెడ్డి గారు చెప్పినట్టు కొంతమంది 1100 టికెట్ తీసుకున్న వాళ్ళు సినిమా చూడలేదట. అందుకని మేనేజ్మెంట్ తప్పదు. వాళ్ళకి కూడా కాంపెన్సేషన్. అదే మేనేజ్మెంట్ వాళ్ళకి హీరో వస్తున్నాడు అంటే క్రౌడ్ వస్తారని తెలీదా? ఆ మాత్రం తెలీదా వాళ్ళకి? వాళ్ళకి తెలిసి వాళ్ళు చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ వాళ్ళది. అర్జున్ కన్నా కూడా వీళ్ళ ఇర్రెస్పాన్సిబిలిటీ, ఆ పేరెంట్స్ కూడా ఇర్రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు పసిపిల్లాడిని తీసుకున్నటువంటి ఒంటిగంట షోకి ఏమైనా అర్థం ఉందా? అంత పిచ్చి, అంత క్రేజీ తెచ్చుకుంటే నెత్తి మీద తెచ్చుకుంటాం. థియేటర్ లో షోస్ వేసి టికెట్స్ అమ్ముతున్నప్పుడు ఒక ఫాదర్ గా ఆ పిల్లలట అల్లు అర్జున్ పిల్లలు ఎవరో ఏ వయసు పిల్లలు మారం చేసి ఉంటారు. మారం చేస్తే అదేంటమ్మా, మారం చేస్తే ఒంటిగంటకి తీసుకొస్తారా? మారం చేస్తే ఒంటిగంటకి అర్ధరాత్రి పిల్లల్ని తీసుకొస్తారా? అది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పేరెంట్, అది ఇర్రెస్పాన్సిబుల్ పేరెంట్ కాదు. కానీ ఇలా అవుతుందని ఎవరు ఊహించరు కదా. ఎవరు ఊహించరు. అందుకని అయినా సరే నువ్వు తీసుకెళ్తావమ్మా నీ పిల్లల్ని, నేను తీసుకెళ్తాను అర్ధరాత్రి 1 గంటకి, నోరు మూసుకోరు, పొద్దున్న తీసుకెళ్తారు. ఎవరైనా తీసుకెళ్తారు? రెస్పాన్సిబుల్ పేరెంట్స్ ఎవరు తీసుకెళ్తారు? ఇర్రెస్పాన్సిబుల్. ఎంత అలర్ట్ చేస్తే మాత్రం పిల్లలు అలర్ట్ చేస్తే అర్ధరాత్రి 1 గంటకి తీసుకెళ్తామా? ఇది తప్పే. వాళ్ళ తప్పు. పిల్లలు పోయారు కనుక సింపతి, మన పిల్లలు చనిపోయారు దానికి సింపతి చూపిస్తాం, అది వేరే విషయం. 1 గంట మూవీ ఇవన్నీ చాలా కామన్ మన టైంలో. అంటే ఇబ్బంది. కానీ ఇప్పుడు 24/7 అట్లా రన్ అవుతుంది సిటీ. మళ్ళీ ఇంకొకటి, టికెట్స్ ఇచ్చిన థియేటర్స్ వాళ్ళు ఏం చేయాలి? లైన్స్ అరేంజ్ చేయాలి. 1 o'clock ఓకే అమ్మా. ఇప్పుడు ఇలాంటి ఫస్ట్ డే ఇలాంటి హంగామా ఉన్న రోజు కాదు కదా. మామూలు రోజుల్లో 1 గంట షోకి వెళ్తావు. ఇవాళ ఫస్ట్ డే ఫస్ట్ షో. ఎంత క్రౌడ్ ఉంటారు? ఆ మాత్రం విజ్ఞానం లేదా, జ్ఞానం లేదా? ఎంత జ్ఞానం వస్తే ఎంతమంది వస్తారు, ఎంత క్రౌడ్ ఉంటుంది? ఈ క్రౌడ్ లో మన పిల్లాడి మనం తీసుకెళ్ళటం ఏంటి ఉండాలి కదా. మీరు ఇర్రెస్పాన్సిబుల్ గా ప్రవర్తించి, అదే చెప్తాను, ఒక స్పీడ్ గా బైక్ లో వెళ్తామోను, ఎదురు బండి వచ్చి గుద్దిందంటే వాడు గుద్దాడు, నాకు దెబ్బ తగిందంటే నువ్వు స్పీడ్ గా వెళ్ళటం తప్పు కాదా? అది. నమస్తే శ్రీకాంత్ గారు. ఫిలిం క్రిటిక్ గా మీరు చూస్తున్నారంటే సినిమా అంటే ప్రాణం అని అనుకుంటూ ఉంటారు, చూస్తారు. ఈ రోజు ప్రాణమే పోగొట్టుకున్నారు సినిమా గురించి. ఏం చెప్తారు ఒక ఫిలిం క్రిటిక్ గా? ఇక్కడ ఓవరాల్ గా ఇప్పుడు దాకా జరిగిన డిస్కషన్ లో మీరు గమనిస్తే ఇది ఒక సైడ్ నుంచి జరిగిన తప్పు అయితే కాదండి, ఇది అన్ని వైపుల నుంచి జరిగిన తప్పు. ఇప్పుడు కేవలం ఒక సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఒక అతిపెద్ద తప్పు వల్ల ఇవాళ ఒక ప్రాణం పోయింది, ఒక తల్లి ప్రాణం పోయింది. తల్లి ప్రాణం అనేది చాలా విలువైంది. బిడ్డ ప్రాణం చనిపోయింది కదా, రెండో పిల్లడు కూడా చనిపోయాడు. సీరియస్ గా ఉంది. సాయంకాలం చనిపోయారని చెప్పారు అని అంటున్నారు. మరి అది క్లారిటీ లేదండి, ఆ న్యూస్ ప్రాపర్ గా బయటికి రాలేదు. కానీ మనం ఎంత డబ్బులు ఇవ్వనండి, ఎంత కాంపన్సేషన్ ఇవ్వండి, ఎంత మంది జాలి చూపించినా, ఒక తల్లి లేనప్పుడు వాళ్ళకి ఎంత డబ్బు ఇచ్చినా, ఎంత కేరింగ్ ఇచ్చినా
తల్లి పెంచినట్టు ఆ పిల్లల్ని ఎవరు పెంచలేరు, ఆ మంచి చెడు చెప్పలేరు, రేపు సమాజంలో ఆ పిల్లల్ని ఒక ఉన్నత వ్యక్తులుగా కూడా తయారు చేయలేరు. ఆ లాస్ అనేది ఎవరో భర్తీ చేయలేరు. మనం ఇవి ఎన్ని డిబేట్లో ఎన్ని వేరే విషయాలు మాట్లాడుకున్నా ఇది నగ్న సత్యం, ఎవరైనా దీన్ని ఒప్పుకోవాలి. రెండోది, కేవలం ఒక సంధ్యా థియేటర్ దగ్గర తప్పితే మిగతా మీరు ఎక్కడ చూస్తే ఇలాంటి ఇష్యూస్ జరగల, అన్ని నీట్గా జరిగినాయి. ఇక్కడికి మిగతా వాటికి తేడా ఏంటంటే వెరీ సింపుల్. ఇందాక సార్ చెప్పినట్టు ఒక హీరో ఎప్పుడైనా సరే రెగ్యులర్గా నాకు తెలిసి ప్రతి హీరో వెళ్తారు. 90% హీరోస్ ఫస్ట్ డే వాళ్ళ సినిమా ఎలా ఉంది, క్రౌడ్ నుంచి రెస్పాన్స్ ఎలా వస్తుంది, పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉంది అని లైవ్లో చూడాలని, వాళ్ళ ఆ సీన్స్ కొన్ని వస్తున్నప్పుడు థియేటర్లో ఆ పబ్లిక్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, ఆ అవుట్పుట్ ఎలా ఉందనేది తెలుసుకోవడానికి కూడా కొంతమంది క్యాప్ పెట్టుకొని వస్తారు, మంకీ క్యాప్లు వేసుకొని వస్తారు, హుడీస్ వేసుకొని వస్తారు, తెలియకుండా అలా సైలెంట్గా వస్తారు. ఓ పావు గంట ఒక అరగంట అక్కడ జస్ట్ థియేటర్లో స్పెండ్ చేస్తారు. ఆ ఇంటర్వ్యూలు వచ్చినప్పుడు ఆ హ్యాండ్ వేవ్ చేసి వాళ్ళందరిని అలా పలకరించేసి కామ్గా వెళ్ళిపోతారు. వాళ్ళు వచ్చింది కానీ వెళ్ళేటప్పుడు కానివ్వండి ప్రాపర్ అరేంజ్మెంట్స్, అది థియేటర్ మేనేజ్మెంట్ సైడ్ నుంచి ముఖ్యంగా ప్రాపర్ అరేంజ్మెంట్స్, అలాగే లోకల్ పోలీస్ సపోర్ట్, ఇవన్నీ ఒక ప్లాన్డ్గా ఉంటాయి. వేరాస్ ఇక్కడ నేను జరిగింది ఏంటంటే అతిపెద్ద తప్పు, ఒక ఈవెంట్ లాగా చేశారు దీన్ని. అంటే ఒక సాయంత్రం 5:30-6 గంటల నుంచి సోషల్ మీడియాలో, ఫేస్బుక్స్లో అయింది, ట్విట్టర్లో అయింది, అన్నిట్లో ఏంటి, ఈ రోజు అల్లు అర్జున్ గారు ఫ్యామిలీతో వాళ్ళ టీంతో సంజయ్ థియేటర్లో సినిమా చూడబోతున్నారు. ఇప్పుడు జనరల్గా అల్లు అర్జున్ పలానా చోటకు వస్తున్నారు, అది మన రాష్ట్రం కాదు, ఇతర రాష్ట్రంలో జరిగినటువంటి ఒక లక్నోలోనో లేకపోతే ఇంకో చోట వీళ్ళ ఫంక్షన్ జరిగితేనే ఎంతమంది క్రౌడ్ వచ్చారు, అక్కడ కంట్రోల్ చేయగలిగారా? మరి ఇక్కడ అతనికి ఎంత ఫ్యాన్ బేస్ ఉంది. ప్లస్ ఈరోజు మీరు గమనిస్తే ఎంత ప్రమోషనల్ యాక్టివిటీ చేస్తున్నారు. సినిమాకి 100 కోట్లు ఖర్చు పెడితే ప్రమోషన్కి 50 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది ఖర్చు. ఇంత ప్రమోషన్స్ ఎందుకు చేస్తున్నారు? ఆ హైప్ ఎందుకు క్రియేట్ చేసుకుంటున్నారు? బిజినెస్. ఇంత ప్రమోషన్, ఇంత హైప్ ఇవన్నీ క్రియేట్ చేసినప్పుడు ఫ్యాన్స్లో కూడా పిచ్చి ఉంటుంది. వాళ్ళ పద్దాకులు కొత్త అప్డేట్స్ వస్తున్నాయండి, పద్దాకులు సోషల్ మీడియా నుంచి. దాంతో ఏంది, ఆ ఉత్సాహం, ఆ ఉత్సుకత, చూడాలి, ముందు రోజు వెళ్ళాలి, నేను ఏదో చూడాలి, ఏదో చేయాలని వస్తున్నారు. ఇప్పుడు ఒక సంధ్యా థియేటర్లోనే కాదు, నిన్న సిటీలో జరిగినటువంటి షోస్లో సాయంత్రం 9:30 నుంచి స్టార్ట్ అయ్యి ఉదయం 6 గంటలకు జరిగిన షోస్లో ఎంతోమంది లేడీస్ వెళ్ళారు, ఫ్యామిలీస్తో వెళ్ళారు, వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లల్ని తీసుకొని వెళ్ళారు, అన్ని రకాల వాళ్ళు వెళ్ళారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కానీ జరగరాని నష్టం, జరగరాని ఘోరం ఇక్కడే జరిగింది. ఎందువల్లంటే కేవలం ఆ పెద్ద హీరో ఒక ప్రాపర్ ఇంటిమేషన్తో రావటం అనేది ఇక్కడ జరిగిన మిస్టేక్ ఒకటేనండి. హీరో తప్పు చేశాడని నేను కూడా అంటలే. ఇక్కడ హీరో టీం ఎవరైతే ఉంటారో, ఇప్పుడు హీరోకి ఒక టీం ఉంటారు కదా, ఒక పిఆర్ఓస్ అని వాళ్ళకి ఒక టీం ఉంటారు, ఇవన్నీ కమ్యూనికేషన్స్, ఈ సిస్టమ్స్ నడిపేవాళ్ళు. వాళ్ళ నుంచి ఈ థియేటర్ మేనేజ్మెంట్కి కానీ, లోకల్ పోలీసుల నుంచి వాళ్ళు ఏదైతే సపోర్ట్ ఆశిస్తారో వాళ్ళతో కానీ ఇవన్నీ ప్రాపర్గా ముందే ప్లాన్ చేసుకోవాలి. ఒక ప్లానింగ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎంత క్రౌడ్ రావచ్చు అని ఒక అంచనా వేసుకుంటారు. ఆ క్రౌడ్కు తగ్గట్టు ఏం చేస్తారు, మొన్న ఇప్పుడు ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు యూసఫ్ కూడా మన పోలీస్ దాంట్లో 400 మంది పోలీసులు పెట్టారు. రోడ్డు ట్రాఫిక్ను కూడా డైవర్షన్స్ చేశారు. ఇష్యూస్ ఏమైనా జరిగినాయా? ఏదో ఒక చిన్న మైన్యూట్ ఏదో ఒక సాంగ్ వస్తున్నప్పుడు అక్కడ ఏదో వాళ్ళు డ్యాన్స్ వేసుకుంటా ఫ్యాన్స్ ఒకళ్ళ కాళ్ళు ఒకళ్ళు దొక్కుని ఏదో ఒక 2 చిన్న ఇష్యూ జరిగింది అంతే తప్పితే అసలు నథింగ్. ఎవరికి ఏ హాని జరగలేదు, ఏ ఇబ్బంది లేదు, ఏమి జరగలేదు, స్మూత్గా అయిపోయింది. అంటే అక్కడ 400 మంది పోలీసులు ఎలా పెట్టారు? ఒక క్యాలిక్యులేషన్. ఇక్కడ ఆ క్యాలిక్యులేషన్ మిస్ అయ్యారు. ఇంకోటి థియేటర్. ఈరోజు ఆ థియేటర్ మీరు గమనిస్తే ఇన్ అండ్ అవుట్ అందరికీ ఒకటి, వేరే దారి లేదు. రెండోది 9:30కి సినిమా అన్నారు, 9:20కి హీరో వచ్చాడు. ఆ టైం దాకా మేనేజ్మెంటు మీరు ఇందాక చెప్పారు ఎంతోమంది 1100 రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి ఎంతో కష్టపడి రికమెండేషన్ చేయనండి, లైన్లో నుంచోండి, ఆన్లైన్లో నిద్రపోకుండా బుక్ మై షోలు సైట్లో ఎప్పుడు ఓపెన్ చేస్తే అప్పుడు బుక్ చేద్దామని కానివ్వండి, రకరకాల ఇబ్బందులు పడి ఆ టికెట్ సాధించి వాళ్ళకు జాక్పాట్ కొట్టిన ఫీలింగ్ కూడా ఉన్నోళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఏంటి, ఎప్పుడెప్పుడు ఆ సినిమా అని చెప్పి అరగంట ముందెళ్ళి ఉంటారు. కనీసం ఆ టికెట్ ఉన్న వాళ్ళని ఇప్పుడు హీరో వస్తున్నాడు, ఎప్పుడో నీకు సాయంత్రం 6ంటికి తెలుసు, నువ్వేం చేయాలి, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఆ టికెట్స్ ఏదో ఆ గేట్ కార్డ్ చెక్ చేసి వాళ్ళు ఇన్ చేసి ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్ళినట్టయితే ఇంత అలజడి జరిగేది కాదు. ఇక్కడ జరిగింది ఏంటో తెలుసా మీకు, మోర్ దాన్ 50% టికెట్ లేని వ్యక్తులు, హీరోని చూద్దామని వచ్చిన వ్యక్తులు, ఫ్యాన్స్, అదర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ హీరోతో పాటు గోడలు దూకి గేట్లెక్కి నెట్టుకుంటూ లోపలికి వెళ్ళారు. ఈ ప్రాసెస్లో ఏమైంది,
ఈ హీరోకి బౌన్సర్స్ ఉంటారు, Yes. హీరో మీద కూడా విపరీతంగా పడతారు. మనం ఎన్నో సందర్భాలు చూసాం, వాళ్ళు గాయపడ్డారు, వాళ్ళకి దెబ్బలు తగులుతాయి, కింద పడిపోతూ ఉంటారు. ఆ టైంలో ఏమైంది, ఈ బౌన్సర్స్ తోసేస్తూ ఉంటారు, వాళ్ళని లోపల తీసుకెళ్లాలి Okay, కాబట్టి శ్రీకాంత్. ఆ ప్రాసెస్ లో వాళ్ళు పడ్డారండి. అప్పుడు అనుకోకుండా పాపం ఆ లేడీకి అంత బ్యాడ్ లక్, అంతేగా ఆ పిల్లలు పాపం ఏ పాపం చేసుకున్నారో కానీ అంత అన్యాయం జరిగింది వాళ్ళకి. నిన్న ఆ తల్లి అలా జరగటం, అప్పటికే ఆ పక్కన ఉన్న వాళ్ళు చాలా ట్రై చేశారు ఆమెను ఏదో విధంగా కాస్త హార్ట్ పంపింగ్ చేసి ఏదన్నా కొంచెం అన్న ఒక ఛాన్స్ ఉంటుందని. బట్ అన్ఫార్చునేట్, చాలా బాధాకరం. కానీ చాలా బాధాకరం. కానీ ఈ రోజుకైనా, ఇంతకుముందు ఇలాంటి సంఘటనలు కొన్ని చాలా జరిగినాయి. నేను ఒకటే చెప్తున్నాను, ఇది ఈ రోజుకైనా ఒక సీరియస్ మ్యాటర్గా తీసుకొని దీన్ని ఒక బేస్గా పెట్టుకొని భవిష్యత్తులో చాలా జాగ్రత్తగా అటు పోలీసుల నుంచి కానీ పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ఈవెన్ ఇటు హీరోలు కూడా ఒక బాధ్యతగా, వాళ్ళకి తెలుసు ఎంత చేసినా కూడా ఇంత వాళ్ళు మేనేజ్ పోలీసులన్నా ఉండుంటే ఆ పోలీసులు కూడా 10 మంది ఏం చేస్తారు, అంతమంది పోలీసులు కూడా పెట్టలేకపోయారు. పోలీసులు శుభ్రంగా ఒక బెటాలియన్ పంపించేవారు, మేనేజ్మెంట్ ఒక మాట అంతే వచ్చేవారు, అది కూడా చేసుకోవాలి. ఇది కంప్లీట్ థియేటర్ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ అంటే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. రెండోది, హీరో సైడ్ నుంచి ఎవరైతే ఆయన పిఆర్ఓస్ కానివ్వండి, ఆయన టీం ఉందో వాళ్ళు కూడా ప్రాపర్ కమ్యూనికేషన్ లేకుండా చేసినటువంటి మిస్టేక్ అండి. ఇప్పుడు హీరో కూడా వాంటెడ్లీ వాళ్ళ ఫ్యాన్ ని హట్ చేయాలని ఏ హీరో అనుకోరు, ఎవరు ఇలాంటి జరగాలనుకో. వాళ్ళు ఇంకా చెప్తారు ఈవెంట్స్ అయిపోయినా కూడా అందరు జాగ్రత్తగా చెప్తారు ప్రతి హీరో కూడా ఫంక్షన్స్ లో. రోషన్ బాలు గారు నమస్తే అండి. హలో హలో మేడం. యా చెప్పండి, మీరు ఒక యాక్టర్ గా ఉన్నారు. ఇవాళ అభిమానంతో ఒక మహిళ, 2 పిల్లల తల్లి ప్రాణాలు కోల్పోయింది, ఏం చెప్తారు? ముందుగా ప్యానల్ ఉన్న పెద్దలందరికీ నిజంగా చాలా బాధాకరమైన విషయం. వాస్తవంగా ఒక 4-5 మంత్స్ నుంచి నేను డిబేట్ లో చాలా దూరంగా ఉన్నాను. కాకపోతే ఈ రోజు జరిగిన సంఘటన దృష్ట్యా నేను ఫస్ట్ టైం నేను డిబేట్ లో పాల్గొంటున్నాను చాలా రోజుల తర్వాత. చాలా, ఎందుకంటే మేము సినిమా ప్రేమించే వ్యక్తి సినిమాని ఎంత ప్రేమిస్తాడో ప్రేక్షకులను కూడా అంతే ప్రేమిస్తాడు. ఆ ప్రేక్షకులకు ఆ రెస్పెక్ట్ ఇచ్చినప్పుడే ఆ తాలూకు నటినట్లకు ఆ గౌరవం ఉంటుంది, అందరికీ ఆ గౌరవం ఉంటుంది. ప్రేక్షకులు అంటే కరవపాకు లెక్క కాదు. ఇందాక చిట్టిబాబు గారు మాట్లాడుతున్నారు, వెరీ సాడ్ అన్న, నాకు బాగా పరిచయం. కానీ ఆ పేరెంట్స్ ను ఎవరైతే మందలించిన విధానం ఏది ఉందో, అన్న మీరు మందలించిన విధానం నాకు అసలు నచ్చలేదు. ఎందుకు చెప్తున్నా అంటే, మనం చూస్తున్నాం ఒక తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయిలో చాలా పెద్ద ఎత్తున ఇది ప్రమోషన్ అవుతుంది. చాలా రాష్ట్రాల్లో చాలా హెవీ ప్రమోషన్ చేశాడు. సో 2 days బ్యాక్ అక్కడ మా పోలీస్ గ్రౌండ్ లో కూడా చాలా పెద్ద ఎత్తున ఈవెంట్ చేశాడు. సమ్ lakhs పీపుల్ వచ్చారు. వచ్చిన తర్వాత కూడా ఈ రోజున ఏ సినిమాకు లేని విధంగా 9:20 షోకే మనము ప్రీమియర్స్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. జనరల్ గా ప్రీమియర్స్ midnight నుంచి స్టార్ట్ అవుతుంది షో. ఇది డేట్ 12 తర్వాత ఆ టైం నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ టైం 9:20 షోకి ఇక్కడ పర్మిషన్ 9:30 షోకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో దాని దృష్ట్యా ఆ పేరెంట్స్ సెకండ్ షో టైమే కదా, దాని దృష్ట్యా తీసుకొచ్చుంటారు తప్ప అసలు 1 గంట ఆ ప్రాంతం ఎలా రావాలని మీరు అన్న విధానం నాకు చాలా బాధ కలిగించింది. ఇంకొక విషయం ఏంటంటే, నువ్వు తీసుకెళ్తావమ్మా నీ చిన్నపిల్లాడిని, 10 ఏళ్ల పిల్లాడిని తీసుకెళ్తావా? మధ్యలో రాకు, నువ్వు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడాలి కాదు, నువ్వు నన్ను రెఫర్ చేసి మాట్లాడుతున్నావు కదా, నన్ను రెఫర్ చేసి మాట్లాడుతున్నావు కదా, అందుకు అడుగుతున్నా. మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి, మీరు పెద్దవాళ్ళు ఓపిక పట్టు, మాట్లాడిన తర్వాత మాట్లాడండి. ఇంకో విషయం ఏంటంటే, దీంట్లో ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది మేడం మీరు చూడండి, 9:30 షో అయితే సాయంత్రం నుంచి అక్కడ చాలా పెద్ద ఎత్తున ఈవెంట్ చేస్తున్నారు. సో గతంలో వాళ్ళు రామారావు గారి విషయాలు చెప్తుండు సార్, గాని రామారావు గారి విషయాలు లైటింగ్స్ ఓడింగ్స్ ఇంత హెవీ క్రౌడ్ తోని ఇంత బాంబులు పేల్చుకుంటూ పటాకులు పేల్చుకుంటూ చేసిన సందర్భాలు లేవు. ఇక్కడ హెవీ క్రౌడ్ తోని థియేటర్ ముందట అది చాలా తక్కువ ప్లేస్. అక్కడ మా బవాచి ట్రైన్ లో మా ప్రైమ్ టైం 9:30 టైంలో ఆఫీస్కి వెళ్లే టైము, అక్కడ రెస్టారెంట్లకు వెళ్లే టైం, అక్కడ 10 థియేటర్లు ఉన్నాయి, క్రౌడ్ వచ్చే టైం లోపల. సో అంత పెద్ద హెవీ ప్రోగ్రామ్ చేస్తాడు. వీళ్ళు ఎవరైనా కానీ 9:30 షో టికెట్ బుక్ చేసుకున్న తర్వాత చూడాలని ఆతృత ఉంటది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ థియేటర్ వాళ్ళు ఉండే ప్లేస్ కి చాలా దగ్గర థియేటర్ లో ఉన్నది కాబట్టి ఇక్కడికి వచ్చారు. వాళ్ళకు లక్కీలీ టికెట్లు దొరికినాయి. సో అక్కడ అనుకోకుండా హీరో వస్తాడు, ముందు తెలియదు కదా, హీరో మొదటి నుంచి అనుకునే షో కాదు కదా ఇది. సో హీరో రావడం అనేది తను ఈ విషయంలో నేను మెయిన్ అక్యూజ్డ్ అల్లు అర్జున్ నేను పాయింట్అవుట్ చేస్తాను. నేను
ఎందుకంటే దేశం మొత్తం తిరిగి వచ్చి ఇంత ఫ్యాన్ బేస్ ఉన్నది, మన రాష్ట్రంలో నీకు అంత ఫ్యాన్ బేస్ ఉన్నది. అది ఆర్టీసీ క్రాస్ రోడ్ చాలా హెవీ క్రౌడ్ ఉండే ప్లేస్ లోపల, అంత నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఉన్న ప్లేస్ లోపల అక్కడికి రావడము, దాని ఒక ఊరేగింపు లెక్క, దాని పెద్ద ఒక ఆడియో ఫంక్షన్ లెక్క అక్కడ ప్రోగ్రామ్ చేయడం అనేది అల్లు అర్జున్ కు బేసిక్ కామన్ సెన్స్ లేదా? అండ్ నటుడే కదా ఈ ఫస్ట్ సినిమా, ఏమన్నా నువ్వు నీ ప్రమోషన్ చేసుకోవడానికి రావడం, నువ్వు రేపు ఈ రోజు సినిమా రిలీజ్ అయితే నువ్వు పోవాల్సిన అవసరం ఏమున్నది? మార్నింగ్ షో ఏ హీరో అయినా కానీ మార్నింగ్ షోకి ఇక్కడ ఆర్టిస్ట్, నేను ఉండేది ఆర్టిస్ట్ రాష్ట్రంలోనే, ఇక మార్నింగ్ షోకి ఏ హీరో అయినా వస్తాడు, మార్నింగ్ 11 o'clock షోకి వస్తాడు, అది కూడా సినిమా స్టార్ట్ అయినాక ఒక 5-10 నిమిషాలకు వస్తాడు. నీకు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా నీకు? మీరు అల్లు అర్జున్ చేస్తున్న ప్రతి ఒక్క ప్రోగ్రామ్ లో చాలా హతి అబ్బా నాకు ఫ్యాన్స్ చేస్తా, ఫ్యాన్స్ అంతే పిచ్చి, నా ఫ్యాన్స్ ప్రేమిస్తున్నా, ఫ్యాన్స్ లవ్ చేస్తున్నా, ఫ్యాన్స్ లేకుండా లేను, అసలు వీళ్ళు ఫ్యాన్స్ అయినాకనే హీరో అయినా, ఏమన్నా కామన్ సెన్స్ మాట్లాడుతుందా? ఒక బచ్చా పోరాడు మాట్లాడినట్టు మాట్లాడుతుండ్రు. ఆయనకి ఇప్పుడు ఇంత పెద్ద స్టార్డమ్ వచ్చినాక అంత షో అప్ అవసరం ఉండేనా? ఇంట్లో కూర్చొని మొత్తం ఆర్గనైజ్ చేస్తూ కూర్చోను కదా, నువ్వు ఒక పిచ్చోన్ లెక్క చిన్న ఫ్యాన్ లెక్క వచ్చినావు. ఏం భాష రాలేకపోయినా పేరెంట్స్ మీరు అంటారా చిట్టుబాబు గారు? పేరెంట్స్ ప్రేక్షకునికి ఒక పిచ్చి ఉంటది, హీరోని చూడాలనే పిచ్చి ఉంటది. ఏం పేరెంట్స్ పిచ్చి అయ్యా? 1 గంటకి పిల్లాడిని తీసుకెళ్లే పిచ్చి ఉంటుందా? ఇర్రెస్పాన్సిబుల్ పేరెంట్స్ గా ఉంటుంది. ఏం తెలిసి మాట్లాడుతున్నావు? తెలిసి తెలియకుండా అర్థజ్ఞానంతో అజ్ఞానంతో మాట్లాడుతున్నావు నువ్వు. ఏం తెలిసి మాట్లాడుతున్నావు? ఏ బుద్ధి ఉందా పవన్ అర్జున్ కి? కామన్ సెన్స్ ఉందా? బుద్ధి ఉందా మాట్లాడతావు? ఏం తెలిసి మాట్లాడుతున్నావు నువ్వు? ఏం తెలిసి మాట్లాడుతావు? కామన్ సెన్స్ ఉందా అని అడుగుతున్నావు. ఏం భాష మాది? పిచ్చి భాష. ఏం మాట్లాడతావు? ఊనే సోది ఏదో సోది మాట్లాడుతున్నావు. స్టాప్ యువర్ నాన్ సెన్స్. You're talking something nonsense. You're talking nonsense. Don't have sense. ఈ రోజున ఒక అమ్మాయి చచ్చిపోతే కనీసం తెలియకుండా ఎలా తీసుకొస్తామని అంటావా నువ్వు? ఊరుకోవయ్యా. ఇర్రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అందరి బాధ్యత ఉంది అక్కడ. అందరు తప్పు ఉంది. ఊరిని పిచ్చివాడు బాగా. డోంట్ టాక్ నాన్సెన్స్. యూఆర్ టాకింగ్ సంథింగ్ నాన్సెన్స్. అర్థజ్ఞానం అజ్ఞానంతో మాట్లాడద్దు. రామారావు గారికి లేవు నీకు తెలుసా? కృష్ణ గారి సింహాసనానికి 144 సెక్షన్ ఏం తెలుసు నీకు? 144 సెక్షన్ వేయాల్సి వచ్చింది కృష్ణ గారి సినిమాకి. అలాగే రామారావు సినిమా 144 సెక్షన్ ఏం తెలుసు మాట్లాడుతున్నాడు? ఓకే మీ వర్షన్ అయింది కదా. ఆనాటి నుంచి ఈనాటి దాకా ఉన్నాయ్యా. రైట్ చిట్టుబాబు గారు ఒక్క నిమిషం. రోషన్ గారు ఇప్పుడు ఈ జనరేషన్ హలో రోషన్ గారు ఎక్స్క్యూజ్ మీ. రోషన్ గారు ప్లీజ్. లక్ష్మణ్ గారు ఏఎస్ఎఫ్ నుంచి ఉన్నారు. నమస్తే లక్ష్మణ్ గారు, మీ డిమాండ్ ఏంటి? రోషన్ గారు ప్లీజ్ ఒకసారి. రోషన్ గారు మీ దగ్గర మళ్ళీ వస్తాను, ఒక నిమిషం ఆగండి. రోషన్ గారు ఎందుకు ఇద్దరు ఆర్గ్యూ చేసుకోవడం డిబేట్ పెట్టలేదండి? మీరు ఎవరితో ఆర్గ్యూ చేస్తున్నారు? ఒక్క నిమిషం మీ వర్షన్ చెప్పండి. ఓకే ఎస్ అందరూ బాధపడే విషయం. నేను చెప్తాను. రోషన్ గారు లక్ష్మణ్ గారు వినిపిస్తుందా? లక్ష్మణ్ గారు ఏఎస్ఎఫ్ నుంచి మీ మెయిన్ డిమాండ్ ఏంటి? ఎవరి మీద మీరు ఫైట్ చేయబోతున్నారు? ఇష్యూ గురించి మీరు ఏం మాట్లాడదలుచుకున్నారు? లక్ష్మణ్ గారు నమస్తే. మేడం నమస్తే. చర్చలో పాల్గొన్న వారికి నమస్తే. మేడం ఈ ఘటనకు సంబంధించినటువంటి నైతిక బాధ్యత అల్లు అర్జున్ గారు ఖచ్చితంగా వహించాల్సిందే. ఈరోజు అల్లు అర్జున్ రావడం వలన అక్కడ తొక్కిసలాట జరిగిందని చెప్పేసి వాస్తవం. అది ఈరోజు రోషన్ బాలన్న మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట వాస్తవం. ఈరోజు ఎవరైతే ఇప్పుడు కొంతమంది మన డిబేట్ లో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడడం జరిగింది, ఆ సమయానికి ఆ కుటుంబ సభ్యులు ఎందుకు సినిమాకి రావడం జరిగినట్టు అంటే ఈరోజు ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే వస్తున్నారో దాని వల్లనే సినీ ఇండస్ట్రీ ఈ రోజు నడుస్తా ఉన్నది. దాని వల్లనే హీరోలకు ప్రాముఖ్యత లభిస్తున్నది. అంటే మీరు మాట్లాడిన మాటలు చాలా వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు రేవతి కుటుంబానికి ఎవరు న్యాయం చేస్తారు? ఇప్పుడు రేవతి కుటుంబానికి వాళ్ళ కొడుకు చనిపోయారు, కొడుకు సంబంధించిన హాస్పిటల్లో నిమిషంలో చికిత్స పొందుతున్నామని చెప్పారు. అంటే దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ముమ్మాటికి ఇది హీరో అల్లు అర్జున్, దాంతో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యము మరియు అల్లు అర్జున్ ఒక మూవీ టీమ్ సంబంధించిన సభ్యులపైన కేసులు నమోదు చేయాల్సిందే. ఎందుకంటే వారి వల్లనే తొక్కిసలాట జరిగింది. ఎందుకంటే వారు వస్తున్నారని చెప్పేసి ఈ రోజు ఒక హైప్ క్రియేట్ చేసి చాలా
మంది ఆయన వస్తే మిమ్మల్ని దూకమన్నారు గుంపుల్లోకి. చిట్టిబాబు నువ్వు మాట్లాడను. మీరు దయచేసి మీరు మాట్లాడకండి. మా వాయిస్ చెప్తున్నామో వర్షం చెప్తున్నామో దాంతో మీరు మాట్లాడండి, ఇబ్బంది ఏం లేదు మాకు. కానీ మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్న విషయం ఏంటంటే ఈ చర్చల ద్వారా మేము ముందుగా వారిపైన కేసులు నమోదు చేయాలి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. ఆ కుటుంబానికి కరెక్ట్, వీళ్ళు అరెస్ట్ చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి, ఇవన్నీ ప్రాక్టికల్ గా జరిగే కావు. న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, ఏం చేయాలి, న్యాయం ఆ కుటుంబానికి ఆదుకోవాలి, ఆ పిల్లాడు పోయినందుకు పరిహారం చేయాలి, పరిహారం అవన్నీ చేస్తారు, అవన్నీ చేయాలి. అవి డిమాండ్ ఓకే. అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలి, అల్లు అర్జునే కారకుడు, ఇవన్నీ పిచ్చి మాటలు కాదు. అల్లు అర్జున్ కారకుడు ఎట్లా అవుతారు? మేనేజ్మెంట్, థియేటర్ మేనేజ్మెంట్ కారకులు, థియేటర్ మేనేజ్మెంట్ కారకులు, థియేటర్ మేనేజ్మెంట్ అరేంజ్ చేయాలి, పోలీసులు అరేంజ్ చేయాలి, ఆర్గనైజ్ చేయాలి. ఇలాంటి హీరోలు రావడం, సినిమాలకు రావడం ఇది కొత్త కాదు. ఇదే సంజయ్ థియేటర్ కి అనేక సార్లు హీరోలు వచ్చారు. ఆర్గనైజ్ చేసుకోవాలి, కరెక్ట్ గా చేసుకుంటారు. ఈసారి చేయలేదు వాళ్ళు, వాళ్ళ తప్పు వాళ్ళది, థియేటర్ మేనేజ్మెంట్ తప్పు. మాట్లాడండి అంతేగాని ఈరోజు హీరో అల్లు అర్జున్ సంబంధించినటువంటి మేము బ్లేమ్ చేయాలి. థియేటర్ మేనేజ్మెంట్ తప్పు అయ్యారు. థియేటర్ మేనేజ్మెంట్ కాపాడడానికి ప్రయత్నించకండి. థియేటర్ మేనేజ్మెంట్ కాపాడడానికి అల్లు మీద తోసేసి, అల్లు అర్జున్ మీద తోసేసి డోంట్ ట్రై టు మేనేజ్మెంట్. థియేటర్ మేనేజ్మెంట్ తప్పు. వాళ్ళని కవర్ చేయడానికి, వాళ్ళని కాపాడుకోవడానికి మీరు చేయొద్దు. థియేటర్ మేనేజ్మెంట్ తప్పు, దానికోసం అర్జున్ మీద తప్పు చేయొద్దు. లక్ష్మణ్ గారు, సరే ఒక మహిళ ప్రాణం అయితే పోయింది మూవీ వల్ల. సో మేము ఆన్లైన్ లో ఉన్నాము. చాలా మంది హీరోలు ఆ సినిమా థియేటర్ రావడం జరిగింది. వాళ్ళు వచ్చిన ఒక నిమిషం నిన్న జరిగిన ఘటనకు సంబంధించిన ప్రణాళిక ఏంటండి? ఎవరైతే సంధ్య థియేటర్ యాజమాన్యం గానీ, అల్లు అర్జున్ గానీ, అల్లు టీం గానీ ఒక ప్రాపర్ వేలో రాలేదు కాబట్టి అక్కడ అమాయక ప్రజలు ఉన్నారు కాబట్టి ఆ తొక్కిసలాట జరిగింది. దాని ఘటన కారకులు వీలే కదా. వీళ్ళు లేకపోతే ఈ రోజు సినిమా అనేది సినిమా రన్ అయ్యేది కదా, సినిమా నడిచేది కదా. థియేటర్ మేనేజ్మెంట్ కారకులు. ఇలాంటి హీరోలు సినిమా థియేటర్ రావడం ఫస్ట్ టైం కాదు, తరతరాలుగా జరుగుతున్నది. హీరోలు థియేటర్ రావడం ఫస్ట్ టైం కాదు. బాధ్యత మేనేజ్మెంట్ తప్పు. మేనేజ్మెంట్ చేస్తే మేనేజ్మెంట్ వెనకేసుకొచ్చి మేనేజ్మెంట్ తప్పు లేదు, హీరో తప్పు అంటారేంటి? మేనేజ్మెంట్ తప్పు. హీరో వస్తాడు, హీరో తప్పు కాకపోతే హీరోకి అరేంజ్మెంట్ చేయాల్సింది మేనేజ్మెంట్. ఒక సినిమా హీరోకి చాలా ఫ్యాన్ బేస్ ఉంది చిట్టుబాబు గారు. ఆయన వస్తే ఎంత మంది జనం వస్తారనేది ఆయనకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటది కదా, ఉండదా? అక్కడ ఆర్గనైజ్ చేయాలి, ఎవరు చేయాలి? థియేటర్ వాళ్ళు చేయాలి. పోలీసులు ఎవరు పిలిపించాలి? బ్యారికేడ్ ఎవరు పెట్టించాలి? థియేటర్ పెట్టించాలి. హీరో కంటే హీరో పెట్టిస్తారా? హీరో బ్యారికేడ్స్ పెట్టిస్తారా? హీరో పోలీసులు ఫోన్ చేస్తారా? ఓన్లీ థియేటర్ ఫోన్ చేయాలి. థియేటర్ మేనేజ్మెంట్ ఫోన్ చేసి థియేటర్ పోలీసులు పిలిపించాలి. హీరో హీరో అన్ని చేయరు, అసలు ఆయన ఏం చేయడు. ఆబ్వియస్లీ హీరో టీం ఎప్పుడు చేస్తారు? హీరో టీము ఏ అరేంజ్మెంట్ ఏం చేశారు అడుగుతారు. అడగలేదా మరి? అడిగే ఉంటారు. ఎందుకు 10 మంది పోలీసులు ఉన్నారు? ఇప్పుడు ఆయన చెప్పారు కదా, యూసుఫ్ గూడలో చాలా బ్రహ్మాండంగా జరిగింది. 1000 మంది పోలీసులతో చేశారు. 10 మంది పోలీసులు ఉన్నారు. ఇక్కడ కూడా చేసేవారు కదా. మేనేజ్మెంట్ 10 మంది పోలీసులు ఉంటే చాలా, ఒక బెటాలియన్ కావాలని అడగచ్చు. అడిగితే హీరో ఫ్యామిలీ వస్తున్నప్పుడు ఇప్పటివరకు జరిగిన ఈవెంట్స్ అన్ని అల్లు అర్జున్ బాధ్యత తీసుకోలేదు, వాళ్ళ టీం అన్ని చూసుకుని వెళ్లారు. సో ఇవాళ ఒక హీరో, ఒక ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకుని సంధ్య థియేటర్ కి వెళ్లారు. చిన్న పాయింట్ అండి, ప్రతి హీరో కూడా ఒక టీం ఉంటుంది. అతనికి సంబంధించిన A to Z, వాళ్ళకి సంబంధించిన A to Z, వాళ్ళు ఒక షాప్ ఓపెనింగ్ కి వెళ్తున్నా, ఒక బ్రాండ్ ఎండార్స్మెంట్ రిలేటెడ్ ఒక షాప్ ఓపెనింగ్ ఏదైనా వెళ్తున్నా కూడా, ఎక్కడికి వెళ్తున్నా, ఒక పెళ్లికి వెళ్తున్నా కూడా వాళ్ళకి సంబంధించిన అరేంజ్మెంట్స్ కానివ్వండి, ముందే అక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానివ్వండి, దాని తగ్గన అరేంజ్మెంట్స్ అన్ని కూడా వాళ్ళే చూసుకుంటారు. ప్రతి ఒక్క బొకేతో సహా A to Z. ఇక్కడ జరిగింది ఏంటంటే కోఆర్డినేషన్ అనేది మిస్ అయింది. దాంట్లో ఒక్కొక్కసారి ఈయన కూడా చెప్పారు హీరో మీద మాట్లాడుకోవాలి. ఇక్కడ హీరోనే కాదు, ఇక్కడ అల్లు అర్జున్ కూడా థ్రెట్ ఉండింది. ఒకవేళ ఫ్యాన్స్ ఆయన మీద పడిపోయి ఉంటే ఆయనకి ఏమైనా తప్పెవరిది జెన్యూన్ గా మాట్లాడుకుంటే
మేనేజ్మెంట్ తప్పు, ఈ అల్లు అర్జున్ స్టాఫ్ తప్పు, కానీ staff అన్నారు కదా, obviously. స్టాఫ్ తప్పు, ఈ పేరెంట్స్ యొక్క మరి అల్లు అర్జున్ వచ్చినప్పుడు ఇట్లా చేయలేకపోకుండా అందరూ ఈ fans లు చేసుకుంటూ తప్పు కదా. ఏమని చిట్టుబాబు అల్లు అర్జున్ వచ్చినప్పుడు చంద్ర చేయలేకపోకుంటూ వాళ్ళని అనాలంటే కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు కుంభమేళాలు జరిగింది, ఎవరు బాధ్యులు? వాళ్ళ అత్యుత్సాహం. సో అత్యుత్సాహము అందరు తప్పు అనేది జెన్యున్ గా మాట్లాడారు, అందరికీ తప్పు ఉంది. ఒక్కటి మాత్రం తోసేసి చనిపోయారు, సంతాపం డెఫినెట్ గా బ్యాడ్, అది చాలా ఘోరమైనది. వాళ్ళు చనిపోవటం, వాళ్ళ కాంపన్సేషన్ చేయాలి, అవి చేయాలి, అన్ని ప్రాణాన్ని తీసుకురావాలని ఏం చేసినా అవన్నీ చేయాలి. అది వదిలి ఆ పాయింట్లు మాట్లాడాలి. థియేటర్ లో మేనేజ్మెంట్ చేసిన తప్పుని ఎత్తి చూపాలి. మేనేజ్మెంట్ చేసిన వస్తున్నారు అంటే ఎంతమంది వస్తారు తెలియదా? ఇవాళ అర్జున్ వస్తున్నారంటే పోలీసులు పెట్టుకుని చేయాలి కదా. పోలీసులు మేనేజ్మెంట్ చేయలేదు, తప్పు అది. అర్జున్ సడన్ గా వచ్చాడు అనుకోండి, మాకు తెలియదు మేము చేయలేకపోయినా సడన్ గా వచ్చాడు. లేదే సాయంకాలం 6:30 నుంచి అర్జున్ వస్తున్నారని చెప్తున్నారు కదా. చెప్పినప్పుడు మేనేజ్మెంట్ ఏం చేస్తున్నారు? గోల్డ్ కామెంట్స్ పెట్టినారు చిట్టుబాబు గారు. అంటే సినిమాకి వెళ్ళడం తప్ప, సినిమాకి ఒక సినిమాకి వెళ్ళడం తప్పు కాదు. సినిమాకి వెళ్ళడం మామూలు రోజుల్లో వెళ్ళడం. ఇంత హడావుడు ఉన్న దాంట్లో ఆనవాయితీగా వస్తుంది. పిల్లల్ని తీసుకుని వెళ్ళడం తప్పు. చిన్న పిల్లాడిని తీసుకుని వెళ్ళడం అబాధ్యత. గ్యారంటీ ఇట్ ఇస్ అబాధ్యత. చిన్న పిల్లాడిని తీసుకెళ్ళడం. లక్ష్మణ్ గారు, ఏఎస్ఎఫ్ నుంచి మీరు ఎవరి మీద కేసులు నమోదు చేశారు? చేయలేదు, రేపు చేస్తారు. లక్ష్మణ్ గారు, ఎవరు కేసు కూడా నమోదు చేయరమ్మా. కేసు నమోదు చేయరు. ప్రధానమైనటువంటి హీరో అల్లు అర్జున్ పైన, వారి టీవీ పైన సంధ్య థియేటర్ మేనేజ్మెంట్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. ప్రధానంగా కేసులు నమోదు చేయాల్సిందే. ఒకవేళ కేసులు నమోదు చేయకపోతే ఖచ్చితంగా దాని మీద మాది భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు బెనిఫిట్ షోలు మేము రద్దు చేయాలంటున్నాం. అసలు బెనిఫిట్ షోలో వద్దని చెప్తాను. ఎందుకంటే ఈ బెనిఫిట్ షో వల్ల సంబంధించిన చాలా మందికి ఇబ్బందులు వస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం సంబంధించి. సరే, ఈ రోజు హీరో అల్లు అర్జున్ ఎందుకు కేసు కూడా ఆల్రెడీ వేశారు. బెనిఫిట్ షో మీద కేసు ఆల్రెడీ ఉంది. మేము చెప్పేది వినండి. మీరు సంబంధించినటువంటి ప్రధానంగా మేము ఎందుకు ఇదంతా ఆర్గ్యూ చేస్తున్నాం అంటే విషయం ఏంటంటే, ఈ రోజు ఆ ఘటనకు సంబంధించినటువంటి అల్లు అర్జున్ వస్తుందని చెప్పేసి ఒక విపరీతమైన హైప్ క్రియేట్ కావడం జరిగింది. ఆ హైప్ వల్ల సంబంధించినటువంటి చాలా మంది తమ సంబంధించిన అభిమానులు, అంటే టికెట్లు లేకపోయిన చాలా మంది అభిమానులు ఆ థియేటర్ దగ్గర చేరుకోవడం జరిగింది. ఈ రోజు ఏదైతే అల్లు అర్జున్ సంబంధించిన ఆయనకి ఏదైతే ఏ సమయానికి రావాల్సిన మేనేజ్మెంట్ ఇచ్చిన సమయానికంటే ముందు రావడం వల్ల, ఆ సమయానికంటే బిఫోర్ రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులు గానీ, థియేటర్ లోపల వెళ్ళి సినిమా చూసిన ప్రేక్షకులు గానీ అక్కడే ఉండడం వల్ల అకస్మాత్తుగా కలవాలని చెప్పేసి అభిమానులు ఏదైతే ఒక అత్యుత్సాహంతో ముందుకు పోయిన తరుణంలో ఈ యొక్క ఘటన జరిగింది. ఇది అర్థం చేసుకోవడానికి సంబంధించి ఈ ఘటనకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి రేవతి కుటుంబ సభ్యులు, రేవతి గారు కానివ్వండి, వాళ్ళ ఉన్నటువంటి పిల్లలు కానివ్వండి, వాళ్ళ హస్బెండ్ గారు నలుగురు నాకు సినిమా థియేటర్కి వచ్చారు, రావడం జరిగింది. అంటే ఈ ఘటనలో రేవతి గారిని, వాళ్ళ కుటుంబ సభ్యులు, చిన్న పిల్లలు వాళ్ళపై తొక్కిసలాట జరిగింది. ఈ రోజు ఆ తొక్కిసలాట రేవతి గారు మరణించడం జరిగింది. దాంతో పాటు ఆ శ్రీశైలం సంబంధించిన వాళ్ళ పిల్లలకు సంబంధించినటువంటి వాళ్ళ స్పృహ కోల్పోవడం జరిగింది. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఈ రోజు అల్లు అర్జున్ రావడం, అక్కడ అద్భుతం జరగడం వల్ల ఈ రోజు ఘటన జరిగింది. కాబట్టి ఈ ఘటనకు సంబంధించినటువంటి యాజమాన్యం కూడా, సంధ్య థియేటర్ యాజమాన్యం ఒక సరి అయినటువంటి ఒక బందోబస్తును కానీ, సరి అయినటువంటి ఒక ప్రణాళిక లేకపోవడం వల్ల ఈ రోజు ఘటన జరిగి సంబంధించినటువంటి అంటే మేము ప్రధానంగా పోలీసు వారికి ఒకటి మేము చెప్పేది ఏంటంటే, ఈ రోజు విద్యా సంఘాలు కానీ, యువజన సంఘాలు కానీ, రాజకీయ పార్టీలు కానీ ఏదైనా కార్యక్రమం పెట్టాలంటే ఆ కార్యక్రమాలు పెట్టొద్దని కూడా అక్కడ శాంతి భద్రత విఘాతం కలుగుతున్నాయి. అక్కడ మీరు 5 మంది ఇక్కడ 10 మంది గుమికూడదు, ఇక్కడ 140 లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని చెప్పేసి మాకు అనేక సందర్భాల్లో అనేక సార్లు మాకు అనుమతులు నిరాకరించారు. కానీ ఈ రోజు అల్లు అర్జున్ వస్తున్నప్పుడు మీరు బందోబస్తు సంబంధించినటువంటి, యాజమాన్య సంబంధించిన, సంధ్య థియేటర్ సంబంధించినటువంటి మీరు ఎందుకు సంబంధించినటువంటి పర్యవేక్షణ చేయలేదు? ఎందుకు వాళ్ళకి సంబంధించి పర్యవేక్షణ చేయకుండా, వాళ్ళకి శాంతి భద్రతకు సంబంధించి విఘాతం కలగకుండా అక్కడ ఉన్నటువంటి అభిమానులకు కానీ, అక్కడ ఉన్నటువంటి అందరినీ సంబంధించినటువంటి ఒక సమన్వయంతో ఎందుకు ముందుకు తీసుకోలేకపోయారు? అంటే కేవలం సంబంధించినటువంటి ఈ రోజు కేవలం ఏదైనా ఈ సమాజం పైన మాట్లాడేటటువంటి, సమాజం గురించి చేసేటటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి కార్యక్రమాలకు అనుమతులు జరపవు. కానీ ఈ రోజు అకస్మాత్తుగా ఒక సినిమా తీసుకోవాలి బెనిఫిట్ షోకి సంబంధించినటువంటి ఒక హీరో వస్తున్న సంబంధించిన కనీసమైనటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా, ఈ రోజు కనీసం ఉన్నటువంటి జాగ్రత్తలు, దాంతో పాటు అక్కడ ఎటువంటి
నియమ పాటించుకునే రోజు రావడం ఈ ఘటన జరిగింది కాబట్టి మేము అంటున్నది ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నది అంటే ఈ ఘటనకు నైతిక బాధ్యత ఎవరైతే ఉన్నారో అందరిపైన కేసులు నమోదు చేయాలి. ఏదైనా చనిపోయినటువంటి రేవతి కుటుంబానికి న్యాయం చేయాలి. ఏదైతే వాళ్ళ కుమారుడు ఈ రోజు నిమ్స్ చికిత్స పొందరో ఆయనకు మెడికల్ శిక్ష అందించడానికి ఈ రోజు అల్లు అర్జున్ గారు లేకపోతే ఆ టీం గారు లేకపోతే సంధ్య ఈ మేనేజ్మెంట్ వెంటనే వారికి ఆ ఆసుపత్రికి సంబంధించినటువంటి వాళ్ళకి న్యాయం చేస్తారు. మీరు మాట్లాడిన దాని మీదే శ్రీకాంత్ గారు కూడా రియాక్ట్ అవుదాం అనుకుంటున్నారు. ఇందాక లక్ష్మణ్ గారు చెప్పిన ఒక వ్యాలిడ్ పాయింట్ అండి, మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను. అసలు ఈ బెనిఫిట్ షోస్ అనే కాన్సెప్ట్ ఎలా వచ్చిందంటే, ఒకప్పుడు కొన్ని ఎన్జిఓ ఆర్గనైజేషన్స్కి అలానే కొన్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్ పేద విద్యార్థులకు సంబంధించి లేదా ఈ క్యాన్సర్ హాస్పిటల్స్ కానీ ఇట్లా వీటి ఫండ్ రైజింగ్ ఒక ఫండ్ రైజింగ్ అనమాట. అది ఒక షో సపరేట్ గా ఫ్యాన్స్ వేసుకోవటం, దానికి ఒక స్పెషల్ రేట్ పెట్టుకోవటం, దాని నుంచి వచ్చిన ప్రాఫిట్ లో నుంచి కొంత డబ్బుని ఆర్గనైజేషన్ రేట్ కూడా ఉండేది కదండి. బిగినింగ్ లో ఒక షో ఫ్రీ ఇచ్చేవారు వాళ్ళు, దాంతో వాళ్ళు సామాజిక సేవ ఏదో ఒకటి డెకరేషన్. బెనిఫిట్ అనే పదానికి అర్థం కూడా అదేనండి, ఒకరికి అది బెనిఫిట్ అవ్వబోతుంది. కానీ ఇప్పుడు అయితే దాన్ని రాను ఏం చేశారంటే స్పెషల్ ప్రీమియర్స్, బ్లాక్ టికెట్లు అమ్మటానికి పర్మిషన్ ఇచ్చినట్టు అయింది. పెయిడ్ ప్రీమియర్స్, స్పెషల్ ప్రీమియర్స్, ఎర్లీ షోస్ అని ఇలా రకరకాల పేర్లు పెట్టి వాటిని ఏం చేశారంటే ఎర్లీ మార్నింగ్ 8 స్టార్ట్ చేశారు. ఫస్ట్ అరౌండ్ 4-5 o'clock 8 స్టార్ట్ చేశారు. దాన్ని మెల్లిగా 1 గంటకు తీసుకొచ్చారు. ఓకే, మన రీసెంట్ గా మనం చూసాం గుంటూరు కారం సినిమా రాత్రి 1 గంటకు వేశారు. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి ముందు రోజు సాయంత్రం ఏది సెకండ్ షో నుంచి అరౌండ్ 9-9:30కి. అంటే ఇదేమైపోయిందంటే అండి, సినిమాని అంటే రేపు సినిమాని ఇవాళ చూస్తున్నారు, సో దీనికి మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు, ఇది ఒక పెయిడ్ ప్రీమియం, ఇలా రకరకాల ఈ తెలుగు రాష్ట్రాల్లోనే, మన తెలుగు రాష్ట్రాల్లో ఈ దౌర్భాగ్యం ఈ ఎక్కువ మిగతా రాష్ట్రాల్లో లేదు. ఇక్కడ ఏంటి, బ్లాక్ మార్కెట్, బ్లాక్ లో టికెట్ అమ్మితే బొక్కలో వేసేవాళ్ళు. ఇప్పుడు బ్లాక్ టికెట్ అమ్ముకోండి, బ్లాక్ లో అమ్ముకోండి అని పర్మిషన్ ఇచ్చినట్టు, బ్లాక్ మార్కెటింగ్ అంటే బ్లాక్ మార్కెటింగ్ లీగలైజ్ చేసినట్టు దౌర్భాగ్యం. ఇది దీని మీద కేసు వేస్తున్నాం అందరూ. అసలు చాలా ఘోరంగా అనిపిస్తుంది నిజంగా. అదే నేను చెప్తుంది, ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఆ ముందే చూడాలి, రేపు రిలీజ్ అయ్యే సినిమా ఇవాళ చూడాలి అనే ఉత్సాహం ఇది డ్యామేజ్ కారణం. బాబుకి కావాల్సిన ట్రీట్మెంట్ అన్ని ఇప్పిస్తాము అండ్ ఫ్యామిలీని కూడా ఆదుకుంటామని పుష్ప 2 టీం చెప్పారట. వాళ్ళు ఆల్రెడీ ఉన్నోళ్ళు కాబట్టి కదా 1100 రూపాయలు టికెట్ అది ఇది పెట్టుకొని వచ్చారు, నలుగురు కలిసి వచ్చారు. అదే విధంగా వాళ్ళు పోయిందే కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళారు. అంటే వీళ్ళ సేవలు వాళ్ళు వచ్చి మధ్యాహ్నం థియేటర్ ముందు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ధర్నా చేశారు. ఆ ధర్నాలో ఏం మాట్లాడారు, ఆ ధర్నాలో వాళ్ళ డిమాండ్ ఏంటంటే 1 crore rupees ఇవ్వాలా అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. హాస్పిటల్ ఏదో ఊరికే కన్నీళ్లు చూసేదానికి మాట్లాడినట్టు కాకుండా వాళ్ళ డిమాండ్లు ఏముందో ఆ ఫ్యామిలీ బాగుపడేదానికి ఏం చేయాలో అట్లాంటివి చేయాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ హాస్పిటల్ ఇప్పుడు అల్లు అర్జున్ హాస్పిటల్కి వచ్చి చెప్పేది అది ఏదో పబ్లిసిటీ కోసం ఉపయోగపడే ఒక అంటే వస్తాడు. మరి కలెక్షన్స్ ఇన్ని కోట్లు వస్తున్నాయి, అన్ని కోట్లు వస్తున్నాయని చెప్తున్నారు కదా, మరి ఒక ఫ్యామిలీ లాస్ ఇక్కడ మీకు కాంపన్సేషన్ వాళ్ళు ఎంత ఇచ్చారనే కాదండి, జరిగిన డ్యామేజెస్ అది వెలకట్టలేంది, ఒక తల్లి లేని లోటు ఆ ఫ్యామిలీలో ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు. ఆ పిల్లల భవిష్యత్తు రేపు చాలా వాళ్ళు ఎంత అడుగుతారు, వీళ్ళు ఎంత ఇస్తారు, అదేదో జరుగుద్ది. అది జరగకుండా ఉండదు. అంటే సింపుల్ గా మీరు జరుగుద్ది అని చెప్తే ఖచ్చితంగా జరుగుతుంది. బాధ్యత తీసుకుంటారు, అంత ఇర్రెస్పాన్సిబుల్ ఉంటారు, డెఫినెట్ గా జరుగుద్ది. అది ఏదో దాన్ని ఇర్రెస్పాన్సిబుల్ గా వదిలిపెట్టరు. అదేమో అయిపోతే మాకే సంబంధం లేదు అనరు. ఒక మాట అయ్యింది మాకు సంబంధం లేదని వాళ్ళు ఉండరు. ఇండస్ట్రీలో కూడా ఊరుకోరు. పిల్లలు ఉన్నారు, ఇప్పుడు బాబు ట్రీట్మెంట్ ఇస్తారట, అదేదో వాళ్ళ లైఫ్ లాంగ్ ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు. వాళ్ళకి ఎన్ని ఎన్జిఓస్ లేవు, వాళ్ళు చెప్తే ఎవరి ఏమి కావాలి ఏంటి ఏం అల్లు అర్జున్ అంత పెద్ద హీరో, పాన్ ఇండియా, బాలీవుడ్ చెప్పుకుంటున్నారు, హాలీవుడ్ అంటున్నారు, అన్ని స్టేట్స్ కి తిరిగారు, 50 కోట్లు ప్రమోషన్ ఖర్చు పెట్టారు. ఒక ఫ్యామిలీ ఏం కావాలి, ప్రాణాలు కాకుండా వీళ్ళు నష్టపోయిందంటే పిల్లలకు భవిష్యత్తు ఏంటి, ఇవన్నీ కూర్చుని ఏం కావాలి, అరే
సడన్ గా ఆన్ ది స్పాట్ చేసే విషయాలు కావమ్మాయి. వాళ్ళ పెద్దలు వాళ్ళ కూర్చుని వాళ్ళ కుటుంబ సభ్యులు కూర్చుని ఏమిటి ఏం కావాలో అన్ని కూర్చుని చేయాల్సింది ఉన్న ఆన్ స్పాట్ ఇచ్చేస్తాం అని అంటాం కాదు. ఇది అలా కాదు. ఇవన్నీ మీరు అన్నట్టు స్పాట్ లో ఇచ్చేయటం కూర్చుని వాళ్ళ కుటుంబ జరుగుతాయని మీరు చెప్పారు కదా, జరుగుతాయన్నప్పుడు ముందే కూర్చొని డిస్కషన్ చేసుకుని సో ఇలాంటి జరిగితే ఏం చేయాలి, ఇలాంటివి ఎందుకు అలా ఊహిస్తే ఎలా ఊహిస్తారు? మీరు ఇలా చూస్తారు సస్తే అదేమన్నా ఆలోచిస్తారు? మీరే చెప్పారు జరుగుతూ ఉంటాయి కదా. ఇలాంటి జరుగుతున్నాయని ఇప్పుడు జరిగినప్పుడు ఇది ఏం చెయ్యాలి ఏంటి అనేది కూర్చుని పెద్ద వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూర్చుని మీకేం కావాలి ఏం చేస్తే మీకు ఒక ఫ్యామిలీ మొత్తం తీసుకుని వెళ్లే ప్లాన్ ఆయన చేసుకున్నప్పుడు ఇంత జరుగుతుంది అని మినిమం ఆయన టీం ఎక్స్పెక్ట్ చేసి ఉండదా? ఎక్స్పెక్ట్ చేయడం చిన్న థియేటర్ ఏదో చిన్న తోపులో కోఆర్డినేషన్ ఫెయిల్యూర్ నిండు ప్రాణం బలైపోయింది కదండి. తల్లి లేని పిల్లలు అయిపోయారు ఇప్పుడు వాళ్ళు. అదేనమ్మా ఇలా జరుగుద్దని ఎవరు ఊహించరు. ఊహిస్తే అందుకని ఇలాంటి జరగకుండా ఉండడానికి ప్రికాషన్స్ మామూలుగా చేస్తారు. ఈసారి ఫెయిల్యూర్ అయింది. అది ఎప్పుడు ఎంతో ఎన్నిసార్లు హీరోలు వెళ్ళా థియేటర్కి, ఇదే సద్య థియేటర్కి ఎంతమంది వెళ్ళా, ఏ హీరో వెళ్ళా, అనేక సార్లు వెళ్ళారు కానీ జరగలేదు. దానికి తగిన అరేంజ్మెంట్ జరిగింది. ఇప్పుడు మరి కొత్త మేనేజ్మెంట్ ఏమో కానీ వీళ్ళు అరేంజ్మెంట్ చేయకపోవడమే ఘోరం. అందుకని నేను 100% ఇక్కడ థియేటర్స్ యాజమాన్యం ఫెయిల్యూర్ అండ్ పుష్ప టీం కూడా ఫెయిల్యూర్ చిట్టుబాబు గారు. ఆబ్వియస్లీ ఎందుకంటే జనాలు ఆబ్వియస్లీ అదే చెప్తారు. వాళ్ళు టికెట్స్ ఎందుకు తీసుకున్నారంటే థియేటర్ వాళ్ళు అమ్మారు కాబట్టి తీసుకున్నారు. అవును, వీళ్ళు 6 గంటల నుంచి వస్తున్నారంటే కొనుక్కున్న ప్రేక్షకుల్ని హీరో రావటానికన్నా ముందే థియేటర్ లోకి ఇన్ అయిపోవటం అనేది చాలా మంది వెళ్ళారు అంటున్నారు మీరు. ఇప్పటి వరకు అయితే థియేటర్ యాజమాన్యం ఫెయిల్ అవ్వలేదు. ఇప్పుడు ఎందుకు ఫెయిల్ అయింది? ఇప్పుడు ఎందుకు ఫెయిల్ అయింది? ఇక్కడ ఎవరి కోఆర్డినేషన్ మిస్ అయి ఉంటుందంటారు? కోఆర్డినేషన్ కాదు. ఇప్పుడు థియేటర్ లో జనాలు ఎందుకు పంపించాల థియేటర్ లోపలికి? హీరో వచ్చేదాకా ఎందుకు ఆపారు? ఎవరు ఆపమన్నారు? అదే ఎప్పుడు జరుగుతుంది. ఎప్పుడు హీరోస్ మీరే చెప్తారు. ఇప్పుడు ఎందుకు ఫెయిల్ అయ్యారు? మేనేజ్మెంట్ తప్పు అంటున్నాను. హీరో ఫెయిల్యూర్ అండి. సంధ్యా థియేటర్ లో సినిమా వేసిన కారణంగా, హీరో వస్తాడని చెప్పిన కారణంగా మిగతా వింగ్ లో ఎక్కడ కూడా ఫుల్ గా హీరో వస్తున్నారని ఎట్లా అసలు వీళ్ళు బయటకు ఎందుకు పెట్టారు? టీం తప్పు. అసలు ప్రమోషన్ ఎందుకు పెట్టారంటే ప్రికాషన్ జాగ్రత్త వస్తున్నామని ముందే చెప్తే సడన్ గా వస్తే ఇబ్బంది, ముందుగా చెబితే అరేంజ్మెంట్ చేసుకుంటారని. ఎందుకు చెప్పారంటే అరేంజ్మెంట్ చేసుకుంటారని. థియేటర్ అరేంజ్మెంట్ చేస్తే మనం వస్తున్నామని చెప్తే అందుకని ముందుగా చెప్పారు. అది ముందుగా చెప్పినా అరేంజ్మెంట్ చేయలే వాళ్ళు. ఏదో చెప్తున్నారు చెప్పండి. అరేంజ్మెంట్ చేసుకోవచ్చు కదండి. మాట్లాడండి చెప్పండి. హలో మేడం. యా చెప్పండి. మేడం ఇక్కడ స్టూడియోలో ఉన్న వాళ్ళు ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు. మేము లైవ్ లో ఉన్న వాళ్ళకి మాకు అవకాశం ఎక్కువ ఇవ్వాలి. అసలు మీరు తప్పు పని చేశారు. మా అందరు పిలిచే బదులు చిట్టిబాబు గారు ఒక్కరిని కూర్చోబెట్టి మాట్లాడిస్తే అయిపోతుంది. అందరి మాటలు ఆయనే చెప్పేస్తున్నాడు. ఎవరి అభిప్రాయాలు అవసరం లేదు. మీకు అవకాశం వచ్చింది కదా, సరే మీరు చెప్పండి. అదే చెప్తున్నా మేడం, ఇంటరప్షన్. ఇక్కడ విషయం ఏంటంటే మేడం, ఇందాక మీ ఛానల్లో విజువల్స్ చూస్తున్నా, హీరో ఎంట్రీ విజువల్స్ అవన్నీ అట్లా ఫ్యాన్ అందరూ చేతులు ఊపుకుంటూ ఊపేసరికి అక్కడ ఏమైతే హీరో అనేవాడు చడి చప్పులు లేకుండా ఒక మూమెంట్ లో వెళ్ళిపోవాలి లోపలికి. కానీ అతను ఒక ఈవెంట్ ప్రోగ్రామ్ లాగా ఎంటర్ అయ్యే విధానము. సో వీళ్ళు అంటే మీ విజువల్స్ చూసి బట్టి ఏమనిపిస్తుంది అంటే, మాకు హీరో గారు వచ్చిన తర్వాత అందరు పంపించండి, లేకంటే జనాలందరూ లోపలికి వెళ్తే బయట క్రౌడ్ ఎక్కువ కనబడదు కావచ్చు, మళ్ళీ హీరో గారు ఫీల్ అవుతారు. ఎందుకంటే మన హీరోకు చాలా పబ్లిసిటీ పిచ్చి, ఒక ఫోబియా కలిగింది ఈ మధ్య. నా ఫ్యాన్స్ పిచ్చి, ఫ్యాన్స్ లేకుండా అదే ఇదని చెప్పేసి ఫోబియా కలిగింది కాబట్టి సో వచ్చే వరకు వాళ్ళు ఉంచి ఉంటారు. అదే ఆయన సలహానే కావచ్చు. ఇక్కడ 2 అంశాలు చాలా క్లియర్ చెప్తున్నా. మా విద్యార్థి నాయకులకు ఏఎస్ఎఫ్ సంఘానికి పూర్తి మద్దతు తెలుపుతున్నాము. ఇలా A1 అల్లు అర్జున్ అయితే, అల్లు అర్జున్ వ్యక్తి అక్కడికి రాకపోయి ఉంటే ఇటువంటి సంఘటన జరిగేది కానే కాదు. ఫస్ట్ డెఫినెట్ గా నేను మానవ హక్కు సంఘానికి వెళ్తాం, తప్పకుండా ప్రశ్నిస్తాం. వాళ్ళ కుటుంబానికి పూర్తి న్యాయం జరగాల. ఇప్పుడు ఇన్ని 100 కోట్లు, ఇన్ని 1000 కోట్లు షేర్ కనెక్షన్ అవుతుంది కదా, ఆ షేర్ల నుంచి కూడా వచ్చిన అమౌంట్ నుంచి ఆయన ఇంట్లోకి వెళ్ళి కూడా అవసరం లేదు, వచ్చిన అమౌంట్ నుంచి 10% ఆ కుటుంబానికి ఇవ్వాలి. ఆ బాబుకు ఎంత బాధాకర విషయం అంటే, ఇందాక పెద్దలు మాట్లాడిన విధానం చూస్తే గనక, పెద్ద మనిషి మాట విధానం ఎంత బాగా అనిపిస్తుంది అంటే, అదే తోయిసలాటలో హీరోకు కూడా కొన్ని సందర్భాలు ఇబ్బంది పడిన సందర్భం ఉన్నది. హీరోయిన్లు కూడా ఇబ్బంది పడ్డ సందర్భాలు మనం చాలా సందర్భాలు చూసినాం. అదే తొక్కిసేలాటలో అల్లు అర్జున్ భార్యనో అల్లు అర్జున్ కొడుకో చనిపోతే ఇప్పుడు పరిస్థితి ఇట్లానే మాట్లాడుతున్నారు. సో అందుకని చెప్పేసి నేనేమంటున్నా, తప్పకుండా ఆ రెవెన్యూలో షేర్ వాళ్ళ ఇయ్యాలా,
తక్షణ సాయం, ఆయనకు ఏం తెలియదు కాబట్టి, ఆయన అవుట్డేటెడ్ అయింది కాబట్టి ఆయనకి ఏం తెలియదు. తక్షణ సాయం కింద ₹1 కోటి ఎవరు అవుట్డేటెడ్? ఇడియట్ ఎవరు అవుట్డేటెడ్? పబ్లిసిటీ కోసం ఈ మాట పబ్లిసిటీ, నువ్వెవడో మూడో మనిషికి తెలీదు, పబ్లిసిటీ చేసుకోవడానికి మాట్లాడుతున్నావు. ఎవరు అవుట్డేటెడ్? ఎవరు ఇడియట్? ఎవరు అవుట్డేటెడ్? సన్నాస్ మాట మాట్లాడతావు, ఇడియట్. ఎవరు అవుట్డేటెడ్? ఇడియట్. ఎవరా ఎవరు అవుట్డేటెడ్ అంటున్నావు? ఎవరన్నా అవుట్డేటెడ్ అని? ఓకే, నోరు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడు. సెన్స్లెస్ ఫెలో. రోషన్ గారు ప్లీజ్ డిబేట్ లో దయచేసి అసలు ఎందుకంటే వేరే వాళ్ళని అట్లా అనద్దండి. మీ వర్షన్ మీరు చెప్పండి. అందరూ వాళ్ళ వర్షన్ చెప్తున్నారు కదా, మీ వర్షన్ చెప్పండి. అలా కాదు, ఇప్పుడు మీరు వేరే వాళ్ళని అనద్దండి. అసలు జీ డిబేట్ లో అసలు అలా అనద్దు, మేము యాక్సెప్ట్ చేయం. ప్లీజ్ మీ వర్షన్ మీరు చెప్పండి. మీకు అవకాశం ఇచ్చాను కదా, మీ వర్షన్ మీరు చెప్పండి. చెప్తున్నా మేడం, ఒకటే చెప్తున్నాను. డెఫినెట్ గా ఇది పోలీసే కాదు, మానవ సంఘం కూడా చూస్తే గతంలో జరగద్దు. ఆ ఫ్యామిలీని తక్కువ చేసి మాట్లాడడం మేము అస్సలు సహించట్లేదు. వాళ్ళ అభిమానంతో ఆ ప్రేక్షకుడు లేకపోతే ఏ హీరో లేడు, అది అందరికీ తెలిసిన విషయమే. తప్పకుండా తక్షణ సహాయం కింద ₹1 కోటి ప్రకటించాలా. ఈ సినిమాలో వచ్చే రెవెన్యూలో 10% ఆ కుటుంబానికి ఇవ్వాలా. ఆ బాబుకి ఏమన్నా అయితే మాత్రం చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. తప్పకుండా అల్లు అర్జున్ ప్రధాన పాత్ర వహించి మెయిన్ అక్యూజ్డ్ A1 గా మాత్రం అల్లు అర్జున్ ఉంటే, అల్లు అర్జున్ వ్యక్తి అక్కడికి రాకపోయి ఉంటే ఈ రోజు 4th నాడు సినిమా రిలీజే కాదు, ఫ్యాన్స్ కొదిలేయాల. పిచ్చి ఫ్యాన్స్ పిచ్చి ఆ టైంలో కూడా పిచ్చి ఒకడు తినొస్తాడు, తాగొస్తాడు, ఏదో వస్తాడు. ఇక్కడ మీకు తెలుసా, ఇదే ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఒకటే ఇంట్లో పైసలు లేకపోతే ₹2,000 వాళ్ళ అమ్మ దగ్గర కొట్లాడి గుంజుకొని వెళ్ళి కొనుక్కున్నాడు టికెట్. చెప్తున్నా ఎవరి బెనిఫిట్ షో, పార్టిసిపేట్ చేసినందుకు లక్ష్మణ్ గారు థ్యాంక్ యూ, కేతిరెడ్డి జగదీష్ రెడ్డి గారు థ్యాంక్ యూ, శ్రీకాంత్ గారు, చిట్టుబాబు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మొత్తానికి పుష్ప 2 మూవీ రిలీజ్ అయితే తీవ్ర విషాదం మిగిల్చింది సంధ్య థియేటర్ దగ్గర. నిజంగా తీవ్రమైన తొక్కిసలాట తోపులాటలో ఒక అభిమాని రేవతి అయితే మృతి చెందారు. 2 పిల్లలు, తల్లి లేని పిల్లలు అయిపోయారు. చాలా బాధాకరం. పుష్ప 2 మూవీ టీం అయితే రియాక్ట్ అయ్యి దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతో పాటు బాబుకి కాంపన్సేషన్ ఇస్తాము ట్రీట్మెంట్ కి అని చెప్తున్నారు. ముందు ముందు కూడా ఇంకా సహాయం చేస్తామని చెప్తున్నారు. ఇక ఏఎస్ఎఫ్ వాళ్ళు, విద్యార్థి సంఘాలు అయితే ₹1 కోటి వరకు డిమాండ్ చేస్తున్నారు. మరి వాళ్ళు ఎటువంటి సహాయం చేస్తారనేది చూడాలి. ఇలాంటి ఘటనలు అయితే నిజంగా మళ్ళీ మళ్ళీ జరగకూడదని కోరుకుందాం. ఎందుకంటే ఒక వినోదం కోసం వెళ్లి ప్రాణం తీసుకునేంత దుర్భర సిచ్యువేషన్ ఎప్పటికీ రాకూడదు. చాలా చాలా బాధాకరం. 2 పిల్లలు తల్లి లేని పిల్లలు అయిపోయారు. ఎవ్వరూ దీన్ని తీర్చలేరు, పూడ్చలేరు. ₹1 కోటి కాదు కదా, 100 కోట్లు ఇచ్చినా ఆ పిల్లలకి ఆ తల్లి అయితే రాలేదు. దయచేసి నెక్స్ట్ ఇలాంటి మాత్రం జరగకూడదని కోరుకుందాం. ఇది వంటి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.